నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ముందుగా ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆమె ఒక సామాజికవేత్త. తన ఆధ్యాత్మిక ప్రసంగాలతో ఎంతో మందిని చైతన్యవంతుల్ని చేసినటువంటి గొప్ప వ్యక్తి. మరీ ముఖ్యంగా అయోధ్య రామమందిర నిర్మాణం కోసం పరితపించి ఉద్యమించినటువంటి గొప్ప వ్యక్తి. ఆమె మరెవరో కాదు, భారతీయం సత్యవాణి గారు అలియాస్ చెల్లా సత్యవాణి గారు. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నాను ముందుగా తల్లి. మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు నా శుభాకాంక్షలు, ప్రేక్షకులకు కూడా. నీ పేరు చాలా నచ్చింది నాకు, యోగిత. థ్యాంక్ యూ నీకు సో మచ్. శుభాకాంక్షలమ్మా. అయితే మేడం, ముందుగా ఆ, రామో విగ్రహాన్ ధర్మ అంటారు. ఇందులో రాముడు ఉన్నారు, విగ్రహం ఉంది, ధర్మం ఉంది. అసలు దీన్ని అర్థం ఏంటంటారు? అంటే రాముడు మూర్తీభవించినటువంటి ధర్మం. ఇప్పుడు ధర్మం మూర్తీభవించినట్టు చెప్పానికి ఎలా చెప్తారు, ఎలా తెలుస్తుంది? ఉమ్, ప్రకృతిలో తీయదనం అనే ఒక ధర్మం ఉంది, పులుపుతనం ఉంది, చేదు ఉంది, ఇన్ని రకాల రుచులు ఉన్నాయి కదా. ఉమ్, ఆ తీయదనం అనేటటువంటి దాన్ని నువ్వు రుచి చూడాలి అంటే, ఆస్వాదించాలి అంటే నీకు ఎలా తెలియాలి, ఎలా చూస్తావు అంటే, ఆ తీయదనం అనేటటువంటి ఒక స్వభావం, స్వధర్మం ఏదైతే ఉన్నదో అది ఒక మామిడి పండు రూపంలో దిగివచ్చి నీకు రుచి చూపిస్తోంది. తీయదనం అంటే ఏమిటో, ఉమ్, ఒక చెరుకుగడ, మామిడి పండు, అరటిపండు, ఇలా. అలాగే ధర్మం అనేది ఏంటో తెలియాలి అంటే నీకు దిగి వచ్చినటువంటిదే రాముడు. సో రామో విగ్రహాన్ ధర్మ విగ్రహవాన్ ధర్మ అంటే అది. అంటే ధర్మం అంటే ఏమిటి అనేటువంటి క్వశ్చన్ వస్తే ఎలా చెప్తారు మీరు? ఇంగ్లీష్లో ధర్మం అనే పదానికి ఉందా అర్థం? ఇంగ్లీష్లో ధర్మ అనే పదమే లేదు, ఆ పదానికి అర్థమూ లేదు వాళ్ళకి. పుణ్యం అనే దానికి కూడా ఓన్లీ పాపం అనే దానికి అర్థం ఉంది. పాపం అనగానే సిన్ అంటారు, పుణ్యం అనే దానికి ఏముంది వాళ్ళ దగ్గర? లేదు కదా. ధర్మం అనే దానికి ధర్మం అనేసరికి వాళ్ళు రిలిజియన్ అంటారు. రిలిజియన్ అంటే మళ్ళీ నువ్వు ట్రాన్స్లేట్ చేసుకుంటే మతము వస్తుంది. మతం అంటే ఏమిటి? ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం చేతపడింది మతము. ఇట్ ఈజ్ నాట్ మై ఒపీనియన్ అంటాం. ఇది నా అభిమతం కాదండి అంటాం కదా. అభిమతం మతం అన్నారు. ఇది వ్యక్తుల చేత ఏర్పడింది కాదుగా. ఈ ధర్మం సృష్టిలోనే వచ్చిన ధర్మం. ఆ సృష్టి యొక్క ధర్మం ఏమిటో, ఆ ధర్మాన్ని ఎలా ఆచరించాలో చెప్పడానికి దిగి వచ్చిన వాడు రాముడు. కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ, రాముడే ధర్మము. ఇప్పుడు ఎందుకని? ఇప్పుడు సత్యం వద అన్నారు, ధర్మం చర అన్నారు, వేదోక్తిది. సత్యం వద అంటే ఏమిటి? ఎలా చూపించాలి? ఏది సత్యం ఏది అసత్యం అంటే నువ్వు ఎలా నిరూపిస్తావు? కాబట్టి ఏది సత్యమో ఏది అసత్యమో తెలియాలంటే రెండు పాత్రలు కావాలి. అసత్యం అంటే ఏమిటి? రావణాసురుడు. సత్యం అంటే ఏమిటో రాముడు. ధర్మం అంటే రాముడు, అధర్మం అంటే రావణాసురుడు. ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి వ్యత్యాసాన్ని చూపించాలి అంటే తాము పాత్రధారులుగా దిగివచ్చి ప్రాక్టికల్గా మనకి చూపించడానికి ఈ పాత్రలని భూమి మీద నడయాడి మనకి నేర్పించి వెళ్ళారు. శ్రీరామనవమి అనగానే కళ్యాణం గుర్తొస్తుంది అందరికీ, ముఖ్యంగా భద్రాద్రి శ్రీరాముడి కళ్యాణం. అయితే నవమి నాడు ఇలా ఒక ఆర్భాటంగా కళ్యాణం అంటే ఈ జనరేషన్కి అర్థం కావాలంటే, దట్టు విగ్రహాలకి మనం కళ్యాణం చేయించడం ఏంటి? ఆల్రెడీ వాళ్ళకి పెళ్ళైపోయిందిగా అనే వాళ్ళకి ఏం చెప్తారు? చక్కని ప్రశ్న వేశావమ్మా. ఇదే అర్థం కావాల్సినటువంటి ప్రశ్న. ఇది నిజంగా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలోని ఈ కళ్యాణాన్ని బాగా మనం చేసుకుంటాం. ఎందుకంటే భద్రాచలంలో కూడా రాముడి యొక్క కళ్యాణం జరుపుకోవడానికి కారణం, ఆనాటి రాముడు శ్రీరామచంద్రుడు పుట్టింది ఉత్తరప్రదేశ్లో అయినా జన్మించింది ఎక్కువగా దక్షిణ భారతదేశంలో నడయాడాడు. రామచంద్రుడు కేవలం మన భారతదేశానికి మాత్రమే సంబంధించిన వాడు కాదుగా. త్రేతాయుగంలో జగత్తు మొత్తాన్ని అంటే ప్రపంచం మొత్తాన్ని పరిపాలించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అందుకని ఆయన జగత్ ప్రభువు అన్నారు. ఒక్క భారతదేశాన్ని పాలించలేదు సుమా, యావత్తు ప్రపంచాన్ని పరిపాలించాడు. అందుకని ఏమంటాం మనం? చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అంటాం. సార్వభౌముడు అంటే సర్వాన్ని పరిపాలించినవాడు. అటువంటి శ్రీరామచంద్రుడికి దక్షిణ భారతదేశంలో కూడా చాలా అనుబంధం ఉంది కాబట్టి నడయాడాడు. కాబట్టి అక్కడ భద్రాచలంలో రాముడి కళ్యాణం అనేది జరపడం అనేది ఆనవాయితీగా వస్తుంది. దీనిని అనుసరిస్తూ మనం ప్రతి గ్రామంలోనూ రామ కళ్యాణం జరపడం అనేది అనూచానంగా మనకి యుగాలుగా జరుగుతుంది. ఏమిటి కళ్యాణం వెనుక ఉన్న పరమార్థం? ముఖ్యంగా గ్రామాలలో
మన జీవితానికి రాముడికి అన్నమో రామచంద్ర అంటాం కదమ్మా, ఆకలిస్తే అవునవునవును. అన్నమో రామచంద్ర. ఏమిటి అన్నమో రామచంద్ర అని మనం పిలవడానికి కారణం? దానికి మనకి అనుబంధం ఉంది కాబట్టి. ఎలా అంటే ఈ అన్నాన్ని పండించేది ఎవరు? రైతన్న. రైతులు కదా. సీతమ్మ తల్లి పుట్టింది ఎక్కడ? జనక మహారాజు ఏం చేస్తూ ఉండగా సీతమ్మ లభించిందని చెప్పుకుంటున్నాం మనం. భూమిని దున్నుతూ ఉండగా నాగటి చాలులో సీతమ్మ దొరికింది అని కదా మనం రామాయణంలో చదువుతున్నాం. భూమి నుంచి పుట్టింది సీతమ్మ తల్లి. అందుకని నాగటి చాలు అంటేనే సీత, సీత అంటే నాగటి చాలు అని అర్థం. అందుకని సీత అని పేరు పెట్టాడు జనక మహారాజు. జానకి, జానకి అనే పేరుతో కూడా పిలువబడుతుంది. మరి శ్రీరామచంద్రుడు ఎక్కడున్నాడు అప్పుడు? నీలమేఘశ్యాముడు. ఎక్కడ? అందుకని ఆయన నీలమేఘశ్యామ అని పిలుస్తాం కదా. నీలమేఘశ్యాముడు అంటే మేఘాలు, మేఘాలు. శ్రీరామచంద్రుడు సీతమ్మను కళ్యాణం చేసుకోవడానికి ఏం చేస్తే కళ్యాణం జరిగింది? శివధనుస్సుని విరిస్తే అప్పుడు సీతమ్మతో కళ్యాణం ఎవరైతే సీతమ్మ ఈ శివధనుస్సును ఎవరైతే విరుస్తారో వారికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు కదా జనక మహారాజు. కాబట్టి ఆ శివధనుస్సును విరిచింది ఎవరు? శ్రీరామచంద్రుడు. అంటే ఇక్కడే నీకు అర్థం తెలియాలి హెమ్మ. నీలమేఘశ్యాముడైన శ్రీరామచంద్రుడు శివధనుస్సు విరిచి సీతమ్మను పెళ్లి చేసుకున్నట్టుగానే నాగటి చాలులో ఉన్నటువంటి సీతమ్మదికి నీలమేఘశ్యాముడు శ్రీరామచంద్రుడు అనే మేఘము వర్షించగా నాగటి చాలులో పడగా లవకుశలనే మొలకలు మొలకెత్తి మనకు అన్నం పెడుతున్నాయి. అది జగత్ కళ్యాణం. ఇది దీని యొక్క పరమార్థం. అచ్చా, చాలా మీనింగ్ ఉంది. ఇది అసలు మీనింగు. నీలమేఘశ్యాముడు ఇంద్రధనుస్సును విరిస్తే వర్షం కురిస్తే ఆ నాగటి చాలులో పడితే లవకుశలనే మొలకలు మొలకెత్తితే మన నోట్లోకి 4 వేళ్ళు వెళ్ళి అన్నం తినగలుగుతున్నాం. కాబట్టి అన్నమో రామచంద్ర అని మనం పిలిస్తే పంట పండుతోంది. అందుకనే రామచంద్రుడికి కళ్యాణం జరిగినప్పుడల్లా గ్రామాలలో ఉన్న మాతృమూర్తులందరూ కూడా భోజనాలు ముగించుకుని చక్కగా స్నానాధికాలు ముగించుకుని భోజనాలు అయిపోయిన తర్వాత అందరూ శ్రీరామ శ్రీరామ అని తలుచుకుంటూ వడ్ల గింజను తమ వేళ్లతో ఒలిచి రాముడి కళ్యాణానికి తలంబరాల గింజలు ఒలిచి దాచిపెట్టేవారు. అందుకనే నెలకి 3 వానలు కురిసేవి. ఇప్పుడులాగా నిన్న మొన్న పడ్డాయి చూడు అకాల వర్షాలు. ఇలా అకాల వర్షాలు లేకుండా సరైన సమయానికి వర్షాలు కురిసి పాడి పంటలతో ఇంటిళ్ళ పాది కూడా వర్ధిల్లుతూ గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలంగా పండేవి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీస గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అప్పుడేమిటి? పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహిత. దేశం కూడా క్షోభరహితంగా క్షామరహితంగా ఉండి పృథివీ సస్యశ్యామలంగా పాడి పంటలు పండి రాజుకు కూడా మంగళమవుతుంది. బ్రాహ్మణులందరూ కూడా గోవుల యొక్క క్షీరాన్ని చక్కగా తాగితే ఆ గోక్షీరం వాళ్ళు తాగడం ద్వారా జ్ఞానాన్ని పొందితే ఆ జ్ఞానం పొందినటువంటి వాళ్ళు మంత్రులుగా నియమించబడితే మంత్రులు రాజుకు సరైన సలహాలు ఇవ్వగలిగితే రాజు చక్కగా పరిపాలించగలుగుతాడు. ఎంత గొప్ప మీనింగ్ ఉందమ్మా దీనిలో. అవును, ఎంత లింక్ ఉందో చూడు దీనికి. కరెక్ట్. ఇది మర్చిపోతాం మనం. ఇది ఇప్పుడున్నటువంటి తరానికి తెలియాలి. మరి ఇందులో ఇంత పరమార్థం ఉందిరా. కళ్యాణం అంటే అక్కడ బొమ్మలకి మనం కళ్యాణం చేయటిలా. అందుకనే మనకు అరవింద మహర్షి ఒక మాట అంటాడమ్మా, మ్యారేజ్ ఈజ్ నాట్ ఎ లింక్ బిట్వీన్ ఉమెన్ అండ్ మెన్, ఇట్ ఈస్ హైలీ స్పిరిచువల్ లింక్ బిట్వీన్ ఎర్త్ అండ్ హెవెన్. అది ఇక్కడ కనిపెడుతుంది నీకు. కరెక్ట్ కరెక్ట్. ఎర్త్ ఎవరు? సీతమ్మ. హెవెన్ ఎవరు? రామచంద్రుడు. ఆ ఎర్త్కి హెవెన్కి మధ్యన జరగాలి అంటే ఆ నారిని సంధించి వింటిని విరిచాడంటే ఆకాశం వైపుకి అటు పై వెంక చూస్తూ విరిచాడు. అది ఒక్కసారి ఆ దృశ్యాన్ని మీరు చూడండి, అర్థమవుతుంది. కాబట్టి ఆ లోతు, ఆ అంతరార్థం, ఆ పరమార్థం తెలియకుండా మనం పండుగలు చేసేసుకుంటే అర్థం ఏముంటుంది? మరి వివాహాలు ఎందుకు విచ్ఛిన్నమవుతున్నాయి? మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు ఎవరిని తలుచుకుంటూ వివాహాలు చేస్తున్నాం? లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణగర్భాభ్యాం నమః, శచీపురంధరాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః అంటూ సీతారామచంద్రుల యొక్క ఫోటోను కళ్యాణ మండపంలో పెట్టుకుని మనం అక్కడ పెళ్లి చేసుకుంటున్నాం. అదేమిటండి సీతారాములు ఏమంత సుఖపడ్డారని వాళ్ళ ఫోటో పెట్టుకోవడం అని అడగొచ్చు. కష్టాలు ఉన్నా కూడా వాటిని అధిగమించటం ఎట్లాగో, ఇద్దరు
కష్టసుఖాలు చెరిసగం పంచుకుంటూ ఉమ్, ఒకరికి ఒకరిగా జీవిస్తూ ఒకరి కష్టాన్ని ఒకళ్ళు భరిస్తూ ఆదర్శంగా జీవించటం ఎట్లాగో నేర్పి వెళ్ళారు కాబట్టి ఓ వివాహం చేసుకోబోతున్న ఓ దంపతులారా, మీరు కూడా సీతారాముల వల్ల జీవించేటటువంటి శక్తి మీకు కలగాలి అంటే ఆ గౌరీదేవి ఎటువంటి సుందరాంగుడిని ప్రేమించింది? మెడలో పాములు, ఒంటి నిండా భస్మము, పులి చర్మము, మూడో కన్ను, జటాజూటం, ఉమ్, ఇంత భయంకరమైనటువంటి ఒక రుద్ర రూపాన్ని ప్రేమించగలిగింది అంటే ఆత్మ సౌందర్యాన్ని ఉమ్, ప్రేమించగలగడం ఏంటో నువ్వు నేర్చుకోమ్మా, ఆత్మస్థైర్యాన్ని సంపాదించుకోమా అంటే అక్కడ గౌరీ పూజ చేస్తూ ఇక్కడ కళ్యాణం చేస్తూ సీతారాముల ఫోటో పెట్టుకుని చేస్తున్నాం. ఇప్పుడు ఆ సీతారాముల ఫోటోలు కనపట్టలేదు, ఆ గౌరీదేవి పెళ్లి చేసుకోవటం అనే దాని దగ్గర కూడా ఇక్కడ అర్థం లేదు. దాని చుట్టూ కెమెరామెన్లు, గొడుగులు, ఏమో ఫోటోషూట్స్, హడావిడి, నానా రకాల ఆర్భాటాలు తప్ప ఆ పెళ్లి చేసుకోబోతున్నటువంటి నూతన దంపతులకి ఎవరైనా అసలు వీటిని గురించి, దీని యొక్క పరమార్థాన్ని గురించి, జీవితాన్ని గురించి ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నామా అమ్మ? చెప్పే ప్రయత్నం చేస్తున్నా అక్కడ విఫలం అవుతుంది. నేను వెళ్తున్నాను కదా పెళ్ళిళ్ళకి, చుట్టూ 20 మంది 30 మంది కెమెరా వాళ్ళే ఉంటారు. ఏమైనా అంటే అది మెమరీస్ కదా, ఇక్కడ మెమరీస్ ఇలా అంట. పోనా మెమరీస్ ఏమైనా ఉంటున్నాయా? 3 నాళ్ళ ముచ్చట అవుతుందిగా. ఆ ఆల్బమ్లు మళ్ళీ ఎక్కడ దాయాలి రెండో పెళ్లి చేసుకునేటప్పుడు? వాడు ఎక్కడ చూస్తాడో అని భయం మళ్ళీ ఈ ఫోటోలు. నాకు ఇంకొక డౌట్ అమ్మా. ఇప్పుడు చాలా సాంప్రదాయబద్ధంగా, ఆర్భాటంగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు. కానీ అసలా పద్ధతనేది నిజంగా పూర్వకాలంలో ఉన్నటువంటి పద్ధతులే ఇప్పుడు కొనసాగుతున్నాయా? ఈవెన్ పండగలే కావచ్చు, ఈ పెళ్ళిళ్ళే ఏం కావచ్చు. ఏ ఏ రకంగా అంటే జరుగుతున్నాయంటారు? పూర్వకాలంలో అన్నింటికి ఒక సందేశాత్మకంగా అర్థవంతంగా జరిపేవారమ్మా. అందులో ఒక ఆత్మీయతది ఉండేది. ఇప్పుడు ఆత్మీయత కరువైపోయింది, ఆడంబరం పెరిగిపోయింది. హ్మ్. అర్థవంతంగా జరగటం లేదు. మన స్టేటస్‌ను చూపించుకోవడానికి అన్నట్టుగా పరిచయం ఉన్న ప్రతి వ్యక్తిని మనం పిలిసేయడం. హ్మ్. ఏదో తినండిరా, పొండిరా అంటే ఏదో పిలిచారు కదా అని అందరం పోలోమంటూ అందరం అన్ని కిలోమీటర్లు పోవడం. ఏదో ఇంత తినేయటం, తినేది కొంత, పారేసేది ఇంత, అలా హ్మ్. పారేసుకుని ఎవరికి తోచినట్టుగా వాళ్ళని బ్రతికేసి పెళ్ళిళ్ళు చేసేస్తున్నామమ్మా. ఆ పెళ్ళిళ్ళు కూడా సరైనటువంటి వయసులో జరగడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంక దాని గురించి అండ్ ఇంతకు చేసుకోవాలంటే ఒక ముందైతే రోజు ఎపిసోడ్ చేయొచ్చు మనం. చాలా దారుణాతి దారుణమైన కరెక్ట్. సంఘటనలు ఇవాళ చూస్తూ బాధపడుతూ కూర్చుంటున్నామా? అసలు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఒకరినొకరు ఎప్పుడు చూసుకునేవారు? ఎన్ని రోజుల ముందు చూసుకునేవారు? అసలు పెళ్లిలోనే కదా చూసేది ఒకరినొకరు, అంతే. వధువు, వరుడు. కానీ రామచంద్రుడు ఇప్పుడున్న సీతమ్మ. పరిస్థితులేంటి అసలు? అయ్యో రామ! ఎన్ని చెప్పమంటావమ్మా? నెలల తరబడి తిరుగుతున్నారు. అన్నీ తెలుసు. వాళ్ళు హోటల్స్‌కి వెళ్తున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు, తాగుతున్నారు, అన్నీ ఫోటో చేస్తున్నారు. షూట్స్, మాకు ఈ విధంగా మాకు ప్రీ ఈ వెడ్డింగ్, మధ్యన డెస్టినేషన్ ఏంటమ్మా ఏం మ్యారేజెస్ అవి? డెస్టినేషన్ వెడ్డింగ్ అని, డెస్టినేషన్ మ్యారేజెస్ అని చెప్పి ఎక్కడికో దూర అండ్ ప్రీ ప్రాంతాలకు వెడ్డింగ్ వెళ్ళి షూట్స్. ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని చాలా చూస్తున్నాం కదా. అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్‌లో కూడా ఒక విపరీతమైనటువంటి ధోరణి ఇలా కనిపిస్తుంది. మంగళ స్నానాలు ఈ మధ్యన అదొక వింతగా ఆ! వచ్చేసింది. అబ్బో! ఇంక అదైతే ఇక హల్దీ చెప్పనక్కర్లేనటువంటి ఫంక్షన్. పరిస్థితిలో. ఒకటి కాదులేమ్మా, ఇంకా దాని గుంటూ చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా కోరికలైతే పిల్లలకి చాలా ఉన్నాయి. హ్మ్. పోనీ ఆ కోరికలకు తగినట్టుగా ఒక దేవతామూర్తులకు లాగా పెళ్ళిళ్ళు చేసుకోవాలని అనుకుంటున్నప్పుడు పోనీ అలా ఉంటున్నారంటే అది లేదే. హ్మ్. ఒకే ఆలోచనతో ఉంటున్నారా? ఒకే మాట మీద నిలబడుతున్నారా? ఒకరికి ఒకరిగా ఉంటున్నారా? లేదు. ఇది మరి కలి యొక్క ప్రభావం ఏమిటో తెలియదు గానమ్మా. ఇటు వివాహ వ్యవస్థ సంపూర్ణంగా ఒక బీటలు వారిపోతుంది, విచ్ఛిన్నమైపోతుంది. అందుకని రాముడి యొక్క కళ్యాణాన్ని జరుపుకుంటూ ఉన్నప్పుడు తమ యొక్క కళ్యాణాన్ని, తమ దాంపత్య ధర్మాన్ని తిరిగి మళ్ళీ గుర్తు చేసుకుంటూ అప్పుడప్పుడు భార్యాభర్త మీద చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడం కానీ, తగవులాడుకోవటం అంటే ఆ తగవులేదో మరి వీధికెక్కడం కాదు. సహజంగా తప్పకుండా ఉత్తర దక్షిణ ధృవాలు కలిస్తేనే కదమ్మా. హ్మ్. ఇప్పుడు బ్యాటరీలో కూడా ఇట్లా పెడితేనే కదా నీకు అవును. లైట్ వెలిగేది. అవును. అది సహజం అది. ఆ రకమైనటువంటి కంపాటబుల్ అసలు భగవంతుడు సృష్టిలో అలా ఏర్పాటు చేశాడు. అసలు సీతారాముల నుంచి ప్రస్తుత వివాహ వ్యవస్థలో ఒక దంపతులు నేర్చుకోవాల్సిందేంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో? ఒకటమ్మా, ఇప్పుడు భర్త ఒక వంశం నుంచి వస్తాడు, నువ్వు ఒక మరో వంశం నుంచి వస్తున్నావు. ఇరువురు యొక్క కుటుంబాలు కలవడం, ఆ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఆ కుటుంబాన్ని అభివృద్ధి చెందుకుంటూ పిల్లా పాపలతో అనూచానంగా సాంప్రదాయాలను కొనసాగించుకుంటూ సాంప్రదాయంలో ఉన్నటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని మనం తెలుసుకుంటూ అందించవలసినటువంటి వ్యవస్థ మనది. ముఖ్యంగా మన భారతీయ వ్యవస్థకున్నంత గొప్పతనం, ఔన్నత్యం మరి ఏ దేశంలో మనకు అంతగా కనిపించదు. మనం చూస్తున్నాం కదమ్మా. అలాంటి వ్యవస్థలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఒక 20 సంవత్సరాలు నువ్వు
ఒక ఇంట్లో పెరిగి వచ్చి అబ్బాయి కానీ అమ్మాయి కానీ మీరు ఇరువురు కూడా ఒక ఒక ఒప్పందం కుదుర్చుకుంటున్నారు, అంటే ఒక యూనిట్గా ఉండడానికి నిర్ణయించుకుంటున్నప్పుడు ఆ మంత్రాలలోనే మీరు ప్రమాణం చేసినప్పుడు మరి దాని ప్రకారంగా జీవించాలంటే ఎలా జీవించాలి? అర్థేచ కామేచ అంటున్నాడు కదా. అవును. మోక్షేచ. మోక్షం లేదు. అర్థేచ ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి నాతి చరితవ్య అని ఇద్దరు ప్రమాణం చేసేసుకున్నారుగా. అర్థంలో కానీ ధర్మంలో కానీ కామంలో కానీ ఎక్కడా నేను అధిగమించకుండా నిన్ను నువ్వు సంప్రదించుకుంటూనే నేను నిన్ను అతిక్రమించకుండా నేను చరిస్తాను అని చెప్పి నువ్వు మాట ఇచ్చావు కదా. అమ్మాయి ఇచ్చింది, తను ఇచ్చింది. అంటే ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం, కలిసి పని చేసుకుందాం, కలిసి నిర్ణయం చేసుకుందాం అని చెప్పి మీరు ప్రమాణం చేసేసుకున్నారుగా. తలంబ్రాలు పోసుకున్నప్పుడు మీరు ప్రమాణం చేసుకున్నారు. ఏమని ప్రమాణం చేసుకున్నారు తలంబ్రాలప్పుడు? నీ వల్ల నాకు సంతానం కలగాలమ్మా అని అడుగుతున్నాడు ఇతను. సరే నీకు సంతానాన్ని ఇస్తాను, మరి నేను దానికి తగిన వ్యవసాయమో ఉద్యోగమో వ్యాపారమో చేసి నువ్వు సంపాదించాలి కదా, అది నువ్వు సంపాదించవుగా కానీ అమ్మాయి సమాధానం చెప్తోంది. అతను అంటున్నాడు సరే నువ్వు అన్నట్టుగా నేను సంపాదిస్తానమ్మా, ఆ సంపాదనను సద్వినియోగం చేసే వివేకం కూడా నీకు కలుగుగా కానీ. అతను ముగ్గురు 3 సార్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. తర్వాత ఒప్పందం అయిన తర్వాత సరదాగా పోసేసుకుంటున్నారు. ఆ పోసుకుంటున్నప్పుడు వెనకమాలికి ఎవడో లాగడం, పీకడం, కేకలేయడం, మంగళసూత్రం కడుతుండక ఒరే నీ పని అయిపోయిందిరా, ఇదొకటి, ఇక నీ మెళ్ళ ఊరితాడు పడిపోయిందిరా, ఇక నీ పని అయిపోయింది, పిల్లలు వెనకమాల ఫ్రెండ్స్ కేకలేయడం, తలంబ్రాలు పోసుకున్నప్పుడు దండలు వేసుకుంటాను, వెనక్కి ఎవరో పిల్లలు లాగడం. చూడలేక చస్తున్నా నేను పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు. ఈ తంతంతా అసహ్యంగా ఉంటుంది. పాపం వాళ్ళకి తెలిస్తే కదా, చెప్తే కదా ఎవరైనా. ఆ చెప్పేవాళ్ళు లేరుగా ఇవాళ. అమ్మమ్మలో బామ్మలో వీళ్ళంతా ఎక్కడెక్కడో ఉంటున్నారు పాపం, ఓల్డ్ ఏజ్ హోమ్లో. చెప్పేది ఎవరెక్కడ వాళ్ళకి? పురోహితుడు చెబుతామంటే ఆయన మాట వినేది ఎవరెక్కడ పాపం. వాళ్ళకే అసహ్యంగానే ఉంటుంది. వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఏం చేస్తారు? ఏదో మా దక్షిణ మాకు ఇచ్చేస్తే మేము పోతాం అన్నట్టు వాళ్ళు. ఇవాళ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో విచ్ఛిన్నమవుతున్నటువంటి సందర్భాల్లో ముఖ్యంగా పిల్లలు నేర్చుకోవాల్సింది, ఎంత చదువుకున్నా మనం ఎన్ని డిగ్రీలు మనం సంపాదించినా కూడా ఆ ఎదుగుతూ ఉన్న కొద్ది ఒదుగుదల అనేటువంటిది ఎలా ఉండాలి, సీతమ్మ ఎలా ప్రవర్తించింది, ఎందుకు రాముడికి అన్ని విధాలు సహకరించింది, ఒక ధర్మపత్నిగా అంటే ఏమిటి, ఒక సహధర్మచారిణిగా, ఒక అర్ధాంగిగా ఆవిడ ఏం చేసింది, ఆయన ఎలా అర్థం చేసుకుంది, ఈయన ఆవిడని ఎలా అర్థం చేసుకున్నాడు, కలిసి ఎలా కష్టసుఖాలను పంచుకున్నారనే విషయం ఇప్పటి తరానికి తెలిసి ఇద్దరు కష్టసుఖాలు పంచుకునేటట్టుగా ఉండాలమ్మా. అయితే రాముడిని మనం అవతార పురుషుడు అంటాము, ఆదర్శ పురుషుడు అంటాము, కానీ ఎందుకని చెప్పి సీతమ్మ గురించి ఎక్కువగా మాట్లాడరు. ఎప్పుడు మనకి మేల్ డామినేషన్ ఏనా అని నాకు ఈ డౌట్. నీకే కాదు, నాకు కూడా ఉంది అది. ఇది ఎలా ఎప్పుడు అనిపించిందంటే, నాకు జానకి రాముడు అని ఒక సీరియల్ వచ్చిందమ్మా, చాలా అద్భుతంగా. రాముడే ఒప్పుకున్నాడు, జానకి లేనిదే నేను లేను, నేను జానకి రాముడని అన్నాడు. అందుకే పిలిచేటప్పుడు కూడా సీతారాముడనే అంటారు. అవును. అక్కడ ఏం జరిగిన అన్యాయం ఏం జరిగిందంటే, యోగిత నువ్వు నిజంగా నా మనసు తెలిసి ప్రశ్నిస్తున్నావు నాకు తెలియదు, కానీ మంచి ప్రశ్న వేశావు. నాకు కూడా ఉంది ఈ భావన. నేను చాలామంది దగ్గర ప్రస్తావన కూడా చేశా. నిజంగా ఒక రకంగా మేల్ డామినేషన్ అని అనుకోవాలి మనం. అక్కడ ఎంత బాగా తీశారంటే, వాళ్ళు చూపించారంటే వాస్తవాలని. ఇక్కడ జనక మహారాజు దగ్గర మిథిలా నగరంలో సీతమ్మ ఎలా పెరుగుతోందో అయోధ్యలో రామచంద్రుడు పెరుగుతున్నాడుగా. ఇద్దరిని కూడా సమన్వయం చేస్తూ సీతమ్మ యొక్క మహిమాన్వితమైనటువంటి శక్తిని జానకి రాముడిలో అద్భుతంగా చూపించారు. ఆ మధ్యన ఒక లేడీ, అమెరికన్ లేడీ అనుకుంటా, ఆవిడ పేరు గుర్తు రావటం, సీతాయణం అని ఒక బుక్ రాసింది. సీతాయణం. ఆమె ఎప్పుడు ట్రాన్స్లోకి వెళ్ళిపోయి, త్రేతాయుగం నాటికి ట్రాన్స్లోకి వెళ్ళిపోయి అప్పుడు జరిగినట్టు సంఘటనలన్నీ సీతాయణం అనే గ్రంథం ద్వారా రచించింది ఆవిడ. అది అంత ప్రాచుర్యంలోకి ఇప్పుడు ఎందుకు రాకపోవడానికి కారణం ఏమిటి? ఇప్పుడు ఒక రకంగా ఆనాడు గార్గి దగ్గర నుంచి మనకి సులభ, మైత్రి, ఆ బ్రహ్మవాదినులందరూ కూడా పురుషులకి కూడా ఎదిరించి సమాధానాలు చెప్పి పురుషులకు కూడా మతి పోగొట్టి సమాధానం చెప్పలేని స్థితిలో నిలబడినటువంటి బ్రహ్మవాదినులు బోలమంది ఉన్నారు కదమ్మా. అలాగే మహాభారతంలో యొక్క పాత్ర యొక్క విశిష్టత అంటే ద్రౌపదిదే కదా. అలాగే రామాయణంలో పాత్ర సీతాదేవిదే కదా. ఇద్దరు యొక్క స్త్రీల వల్లనే కదా ఈ రామరావణ యుద్ధం వచ్చినా, అక్కడ మహాభారత యుద్ధం సంభవించిన ద్రౌపది వల్లే కదా. స్త్రీలు ఎప్పుడు కూడా శక్తి స్వరూపిణులు. పురుషుడి కంటే కూడా రెట్టింపు శక్తి కలిగినటువంటిది స్త్రీ. అందుకని రెట్టింపు కలిగినటువంటి ఆ స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని ఎప్పటికప్పుడు బయటికి తెలియనీయకోకుండా పురుషుడు ఒక రకంగా డామినేట్ చేశాడు. అంటే బహుశా వాళ్ళు అనుకుని ఉండొచ్చు,
ఆ స్త్రీ యొక్క శక్తిని ఒక్కసారిగా కనుక బహిర్గతం చేసేస్తే స్త్రీలందరూ శక్తి స్వరూపిణులు అయిపోతే ఇంకా పురుషుడు డమ్మీ అయిపోతాడు. ఇప్పుడు ఆ సీతాయనం మనం చదవాలంటే ఎలా దొరుకుతుందా? ఎందుకు దొరకదు? తప్పకుండా దొరుకుతుంది మార్కెట్లో. ఎందుకంటే తప్పకుండా ఉంటుంది. అయితే ప్రకృతిలో నుంచి ప్రకృతే సీతమ్మ. అందుకని ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని విషయాలు రాముడి కంటే ముందు సీతకే తెలుసు. ఉమ్, ఆ అరణ్యవాసం చేస్తున్నప్పుడు మొత్తం సీతాదేవి యొక్క గైడెన్స్లోనే రామచంద్రుడు నడిచాడు. ఇది ఎంతమందికి తెలుసు? తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తాను. ఎక్కడైతే మనం ఆశ్రమం కట్టుకుందామని వీళ్ళు నిర్ణయిస్తున్నారు, లక్ష్మణుడు, సీతమ్మ తల్లి, రామచంద్రుడు, ఎక్కడ మనం కుటీరం వేసుకుందామని అనుకున్నప్పుడు లక్ష్మణుడు ఒక ప్రదేశాన్ని నిర్ణయిస్తాడు. ఉమ్, నిర్ణయిస్తే ఇక్కడ వద్దు లక్ష్మణ, ఇది అంత సరైనటువంటి ప్రదేశం కాదు, ఇక్కడ నిర్మాణం చేయవద్దండి. లేదన్నా, ఇది చాలా అద్భుతమైనటువంటి సుందరంగా కనిపిస్తుంది, అటు పక్కన చూస్తే అద్భుతమైనటువంటి పక్షులు కనిపిస్తున్నాయి, సరోవరాలు, చాలా అందమైనటువంటి ప్రదేశం ఇది, ఇక్కడే కట్టుకుందామనంటే పోనీలే సీత, లక్ష్మణుడు కోరుకుంటున్నాడు కదా అని చెప్పి రామచంద్రుడు అంటే ఆమె మౌనం వహించి సరే అనే చిరునవ్వు నవ్వింది. కుటీరం నిర్మించాడు. వెంటనే కూలిపోయింది అది. అప్పుడు సీత వైపుకు చూశాడు, ఎలా తెలిసింది నీకు అని. అప్పుడు సీతమ్మ చెప్తుంది. అప్పుడు ఒక పక్షి ఎట్లా తెలిసింది సీత నీకు అని అడిగితే చెప్తుంది, ఉమ్, ఆ చెట్టు మీద ఉన్నటువంటి పక్షి, గూడు కట్టుకుని నివసిస్తున్న పక్షి తన గూడును అక్కడ నుండి మార్చుకుంటున్నప్పుడే మనకు అర్థమైపోతుంది బా. ఏదో ఉపద్రవం రాబోతోందని. ఉమ్, అంటే ఆ పక్షులకి ఆ రకమైనటువంటి సెన్స్, ఉమ్, ఆ వాసన తెలిసేటటువంటి సెన్స్ని ప్రకృతికి భగవంతుడు ప్రసాదించిన సంగతి సీతమ్మకు తెలుసు. ఉమ్, ఎందుకు ఆవిడ అందులో నుంచి పుట్టిన ఆవిడే ప్రకృతి కాబట్టి. అవును, యావత్తు ప్రకృతిని కనుక మనం మూర్తి భవిస్తే ఆమె సీతమ్మ. అంతే. ఇలా అక్కడ జరగబోయేటటువంటి సంఘటనలు అన్నీ సీతమ్మకు. సీతాయనం చదివితే నీకు ఇంకా చాలా విషయాలు అర్థమవుతాయి. ఉమ్, ఆ ముని ఆశ్రమాలకు వెళ్ళి ఆ కుటీరాలలో చెట్లను నరికేస్తూ ఉంటే ఆవిడ బాధపడి ఆశ్రమాలు కట్టుకుంటూ ఉంటే, మరి ఎలాగమ్మా మేము మరి ఒక కుటీరం కట్టుకోవాలంటే చెట్టు నుంచే కదా మేము కర్రలు తీసుకోగలిగేది, మేము హోమం చేయాలన్నా మరి కర్రలు తీసుకోవాలి కదంటే అప్పుడు సీతమ్మ చెప్తుంది, ఉమ్, మీరు తప్పకుండా తీసుకునేటప్పుడు దాని యొక్క అనుమతిని పొంది ప్రార్థన చేసి ఒక చెట్టును నువ్వు నరుకుతున్నావు అంటే 2 చెట్లు ఇక్కడ మీరు నాటిన తర్వాత ఆ చెట్టుని తీయమని చెప్తుంది తల్లి. అదే ఇప్పటికీ మన పెద్దలు అనుసరిస్తారు తెలిసిన వాళ్ళు. ఒక చెట్టు నరికేటప్పుడు 2 చెట్లు నాటిన తర్వాతనే క్షమాభిక్ష కోరి అప్పుడు ఆ చెట్టును తీసేస్తారు. మరి ఆవిడ ప్రకృతి కదా. అవును. అందుకని మన పూర్వీకులు ఒక తులసి వనానికి వెళ్ళి తులసి దళం కోసుకున్నా, ఒక వేప పళ్ళ కోసుకున్నా, ఒక మారేడు దళం కోసుకున్నా, ఆఖరికి సంజీవిని దగ్గరికి కలిసి హనుమంతుడు వెళ్ళి లక్ష్మణుడి కోసం ఔషధాలు తెచ్చిన దానికి ఒక మంత్రం చదివి అనుమతి తీసి ప్రార్థన చేసుకుని మరీ తీసుకుని వస్తాడు. ఎంత గొప్ప సంస్కారం అమ్మా ఇది. ప్రకృతిని ప్రేమించటం ఎట్లాగో నేర్పించింది కదా మనకి. అవును. సీతమ్మ ప్రకృతి అయితే రాముడు ధర్మం, సీతమ్మ సంస్కృతి అయితే రాముడు ధర్మం. ఈ సంస్కృతిని రాముడి నుంచి విడగొట్టాలనుకున్నాడు రావణాసురుడు. ధర్మం నుంచి సంస్కృతిని ఎప్పుడైతే విడిపోతుందో ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళిద్దరినీ కలిపేటట్టు వివేకమే హనుమంతుడు. రాముడు ధర్మం, సీతమ్మ సంస్కృతి, హనుమంతుడు అనే వివేకం వచ్చి ఈ ధర్మాన్ని సంస్కృతిని కలిపింది. ఇది కరెక్ట్గా మన దేశంలో జరిగింది. ధర్మం అనేటువంటి ధర్మభూమి అంటే ఈ భారతదేశంలో మన సంస్కృతిని విదేశీయుడు ఎత్తుకెళ్ళిపోతే వివేకం అనేటటువంటి స్వామి వివేకానందుడు లాంటి వాడు మళ్ళీ ధర్మాన్ని సంస్కృతిని కలపడానికి ప్రయత్నం చేశాడా లేదా? అండ్ ఇప్పుడు కొన్ని చోట్ల మనం చూస్తున్నాం, చాలామంది ఫారినర్స్ ఇటు రామనామాన్ని కానివ్వండి, శివుడిని ఆరాధించడం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా పెరిగాయి. కొన్ని దేశాల వాళ్ళు వీడియోస్ ఇవన్నీ అప్లోడ్ చేయడం మనం చూస్తున్నాం. ఇది మన కల్చర్ అయ్యుండి మన వాళ్ళే ఇంకా అంతగా దీన్ని తీసుకోలేకపోతున్నటువంటి టైంలో ఇలాంటి పరిణామాలన్నీ కూడా మంచివే కదా. ఇప్పటికీ ప్రపంచంలో రామచంద్రుడు పరిపాలించిన చిహ్నాలు, గుర్తులు అనేక చోట్ల ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఇండోనేషియా నిజంగా ఇప్పటికీ ఉన్నటువంటి అది ఇస్లాం కంట్రీగా పిలువబడుతున్న, మరి అక్కడ వాళ్ళందరూ రాముడిని పూజిస్తున్నారు. బాలి లాంటి దేశాల్లో పూజిస్తున్నారు. మలేషియా, సింగపూరు, చాలా దేశాల్లో రాముడిని పిలుస్తున్నారు. ముఖ్యంగా థాయిలాండ్లో రామ్సెసి 1, రామ్సెసి 2, రామచంద్ర అనే పేరుతోనే పిలువబడుతున్నారు అక్కడ. మరి ఇవన్నీ ఎక్కడ చూస్తుంటే రాముడు జగత్తును పరిపాలించినట్లు మనకు ఉన్నాయా లేదా? 11,000 సంవత్సరాలు పరిపాలించాడు శ్రీరామచంద్రుడు. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. నువ్వు 24,000 శ్లోకాలే రామాయణంలో చదువుకుంటున్నావు. 1,00,000 కోట్ల శ్లోకాలు ఏమైపోయినాయి?
విదేశీయులు పట్టుకెళ్ళిపోయారా? ఎక్కడెక్కడ లక్షల రామాయణాలు ఉన్నాయి. మనకి 24,000 శ్లోకాలతోనే సరిపెట్టబడి అందులో కూడా కొన్ని ప్రక్షిప్తాలు చేర్చబడి మన రాముడిని మనమే హేట్ చేసేటట్టుగా, ఏమ్మా, మన ధర్మాన్ని మనమే అసహించుకునేటట్టుగా కొన్ని ప్రక్షిప్తాలు దాంట్లో చేర్చి బ్రిటిష్ వాళ్ళు మన లైబ్రరీల పుస్తకాలను దొంగిలించి మన లైబ్రరీలో వాళ్ళ పుస్తకాలు తెచ్చి పెట్టి చదివిస్తే అవే చదువుతూ మనకి భ్రమలు కలిగించి మీ రాముడు ఇట్లా మీ కృష్ణుడు ఇట్లా అని భ్రమలు కలిగించి మనల్ని మనమే దూరం చేసుకునేటట్టు చేయడానికి బ్రిటిష్ వాడు చేసిన ప్రయత్నం, ఇంకా ఎంతోమంది అంతకుముందు దండెత్తి వాళ్ళు చేసిన ప్రయత్నం సఫలీకృతం చేశారు కదమ్మా. మరి ఇప్పటికైనా మేలుకోవాలా వద్దా మనం? ఇక మరీ ముఖ్యంగా నేటి తరం మహిళలు సీతమ్మ వారి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు మీ ద్వారా తెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ మహిళలు ఎలా ఉన్నారో మీరు చూస్తున్నారు. అసలు సీతమ్మ వారు ఎలా ఉండేవారు, అంటే ఈ జనరేషన్కి అనువుగా కూడా ఆవిడ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఏం చెప్తారు? సీతాదేవి ఎప్పుడు కూడా అడ్జస్ట్ అయిపోవాలి, ఇది తెలుసుకోవాలి జనాలకి. సీతమ్మ తల్లి తను ఎప్పుడు కూడా అడ్జస్ట్ అయిపోయి సర్దుకుపోలేదు, కానీ అందరిలోనూ అదే సరిదిద్దుకుంది. సర్దుకుపోవడానికి సరిదిద్దుకోవడానికి ఎంత తేడా ఉంది, ఇది నేర్చుకోండి మీరు. అది ఏంటమ్మా అమ్మమ్మలు మీరందరూ కూడా పాతకాలపు మాటలు చెప్తారు, సర్దుకుపోమంటారు, ఇక్కడ లేదు. సీత మనం క్రియేట్ చేసుకుంది, సర్దుకుపోలేదు. ఆవిడ ఎక్కడికక్కడ సరిదిద్దుకుంది. నువ్వొద్దు, రామచంద్రుడిని కైక దశరథ మహారాజుకి చెప్తే ఏదో 3 కోరికలు కోరితే అడవులకు వెళ్ళిపోమంటే శ్రీరామచంద్రుడు వచ్చి తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఇలా వెళ్ళిపోతున్నాను నన్ను ఆశీర్వదించమంటే ఏం చెప్పాడు? అప్పుడు సీతమ్మ కౌసల్యాదేవి నేను కూడా వస్తాను నాన్న నీతో పాటు అంటుంది. కౌసల్యాదేవి వద్దమ్మా నువ్వు నాన్నగారికి సేవలు చేసుకుంటూ ఇక్కడే ఉండు అన్నాడు. సరే ఆగిపోయింది. ఆవిడ ఒప్పించాడు, అనేక రకాలుగా ఒప్పించాడు. మొత్తం నేను చెప్పలేను కాబట్టి సమయం లేదు కాబట్టి. తర్వాత సీత దగ్గరికి వెళ్ళాడు. సీత నేను ఇలా నాన్నగారు ఆజ్ఞ మేరకు ఇలా వెళ్ళొస్తాను, చక్రవర్తి ఆజ్ఞ మేరకు వెళుతున్నాను, నేను కూడా వస్తానండి అని. వద్దు సీత, అక్కడ అడవి మార్గం, అది పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, ఆ కికారణ్యంలో వద్దు, శుతిమెత్తగా నువ్వు నీ తండ్రి దగ్గర ఎంతో గారంగా పెరిగొచ్చావు నువ్వు పద్ధతిలో వద్దు అంటాడు. అప్పుడు సీతమ్మ ఏమనింది? ఆహా, మా నాన్నగారు శ్రీరామచంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశారా లేకపోతే పురుష రూపంలోనే ఈ స్త్రీకి ఇచ్చి పెళ్లి చేశారా అని అడిగింది. అయోధ్యకి ఇచ్చి పెళ్లి చేశారా? చెప్పండి దీనికి సమాధానం. మీ అమ్మగారికి ఒక న్యాయం, నాకు ఒక న్యాయమా? మీ అమ్మగారికి ఏమో పతికి సేవలు చేసుకోమని చెప్తున్నారు, మరి నా పతికి నేను సేవలు చేసుకోవద్దా? ఇదెక్కడ న్యాయం అని ప్రశ్నించిందా? అయితే పద సీత అని నవ్వుతూ తీసుకువెళ్ళాడు. ఆమె ఉండిపోమనగానే ఉండిపోలేదే. శ్రీరామచంద్రుడు కూడా సీతను వెతికిపడితే మరో భార్యను చేసుకుందామని అని చెప్పి సర్దుకుపోయాడా? సరిదిద్దాడా? సర్దుకుపోవడానికి సరిదిద్దుకోవడానికి ఉన్న తేడాన్ని తెలుసుకుని మీ కుటుంబంలో ఇటువంటి ఏదైనా వస్తే మీకున్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటున్నారు కదమ్మా ఇవాళ, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏదైతే ఉన్నదో అది మాట ద్వారా ఎలా ఎదుటివాడిని మాట్లాడుకుని మనం కన్విన్స్ చేసుకోవాలి, ఎలా ఒప్పించాలి, ఎలా మెప్పించాలి అనేది మీకు ఇప్పుడున్న తరానికి తెలియడంలా. అవును, ప్రతిదానికి మీకు కోపాలు, తాపాలు, అలగడాలు, అహంకారాలే తప్ప ఆ సన్నివేశాన్ని మనం ఇలా సరిదిద్దుకోవాలి అనేటువంటి విషయం మీకు అవగాహన లేదు. ఎందుకని అవగాహన లేదు? మీ విద్యా విధానంలోనే మార్పు ఉన్నది. మీ విద్యా విధానం అంతా బ్రిటిష్ వాడు అంటకాగించినటువంటి విద్యా విధానంతో కొనసాగుతోంది. పెద్దలు ఇంట్లో మీకు పెద్దలు లేరు చెప్పేవాళ్ళు, వాళ్ళు ఓల్డేజ్ హోముల్లో ఉంటున్నారు అనుభవజ్ఞులందరూ. మీకు చెప్పేవాళ్ళు ఎవరు? ఇవాళ అమ్మా నాన్నలు చెరొక సెల్ ఫోను, మీకు ఒక సెల్ ఫోన్ ఇచ్చేశారు. ఆ దాంట్లో సోషల్ మీడియాలో రకరకాలుగా చూసేస్తున్నారు. మీరు ఏది కరెక్ట్, ఏది సత్యమో, ఏది అసత్యమో మీకు తెలియదు. మీకు దిశానిర్దేశం చేసేవాళ్ళు లేరు. రకరకాల కలగాపులంతో ఒకడొకటి చెప్తున్నాడు, ఇంకొకటి చెప్తున్నాడు, ఏది ఫాలో అవ్వాలి తెలియదు. అయోమయ పరిస్థితుల్లో పడిపోయి ఉన్నారు మీరు. కాబట్టి మీకు సాహిత్యంతో పరిచయం మీరు పెంచుకోండి. ఎప్పుడైతే సద్గ్రంథం ఏదైతే ఉంటుందో సద్గ్రంథ పఠనం చేయడం ద్వారానే మీ జీవితాలను చక్కబరుచుకోగలరు. సద్గోష్ఠుల్లో ఎంతమంది పాల్గొంటున్నారు? క్లబ్బులకి ఎంతమంది వెళ్తున్నారు? సద్గోష్ఠులకి ఎంతమంది? వచ్చే సద్గోష్ఠుల్లో పాల్గొనే వాళ్ళందరూ ఇప్పుడు చాగంటి గారు ఉపన్యాసం చెప్పినా, గరికిపాటి వారు చెప్పినా అందరూ కూడా వయోభారంతో ఉన్నవాళ్ళు 60 దాటిన వాళ్ళే వస్తున్నారు తప్ప వారి తర్వాత ఎవరు 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 చెప్పాలి వీళ్ళకి? ఎవరు వీళ్ళకి దిశానిర్దేశం చేయాలి? ఇప్పుడిప్పుడే యువత తరలి వస్తోందమ్మా. ఇప్పుడిప్పుడు నెమ్మదిగా యువత కదులుతోంది ఇటువైపు. ఎప్పుడైతే ల్యాప్టాప్ ముందు కూర్చుని ఉద్యోగాలు చేస్తున్నప్పుడు
వాళ్ళ శరీరంలో కలుగుతున్న మార్పులను ఎప్పుడైతే గమనించుకుంటున్నారో, ఈ ఉద్యోగంతో వాళ్ళకు జరుగుతున్న అరిష్టాలను ఎప్పుడైతే గమనించుకుంటూ ఉంటున్నారో, ఇప్పుడిప్పుడే తరలి మాకు స్ట్రెస్కి మేము గురైపోతున్నామండి, మాకు మార్గదర్శనం చెయ్యండి, మేము ఎటుపోవాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నామండి అని ఇప్పుడిప్పుడే యువత పాపం తెలుసుకుని ఇటువైపుగా ప్రయాణం సాగిస్తోంది. ఇది శుభ పరిణామం. ఎప్పటికైనా మేలుకుంటున్నారు. ఆ మేలుకున్న వాళ్ళకి ఏం చెప్పాలి మనం? మన పురాణ పురుషుల యొక్క గాథలు. పురాణ పురుషులు ఊరికే కాల, మనకి మానవ రూపంలో దిగి వచ్చి మనకి నడయాడి మనకి చూపించి వెళ్ళారు. ఆ ప్రాక్టికాలిటీతో మన పూర్వీకులు ఆచరించి తరించి కష్టాన్ని నష్టాన్ని కూడా భరిస్తూ ఒకరికి ఒకరిగా ఉండి, ఏమండి మీకు ఈ కష్టం వచ్చిందా, ఇదిగోనండి నా మంగళసూత్రం తీసి ఇచ్చేస్తున్నా, పర్వాలేదు తాకట్టు పెట్టేసి దానికి పెట్టుబడి పెట్టుకోండి అని ఎంతమంది తల్లులమ్మ పుట్టింటి వారు ఇచ్చినటువంటి తమ పసుపు కుంకుమల కింద ఇచ్చిన ఆస్తిని భర్త యొక్క బాగు కోసం ఎంతమంది తీసి ఇచ్చి కుటుంబాలను నిలబెట్టిన తల్లులందరికీ నేను ఇవాళ ప్రణమిల్లుతున్నాను. అలా కుటుంబాలను నిలబెట్టారు మన అమ్మమ్మలు నాన్నమ్మలు. వాళ్ళ గురించి ఎప్పుడైనా ఇంట్లో చెప్పారా? అమ్మ మీ నాన్నమ్మ ఇలా బ్రతికింది, మీ అమ్మమ్మ ఇలా చేసిందని అసలు ఇప్పుడు ఆధునిక తరం చెప్తున్నారా? వాళ్ళు ఇంట్లో ఉంటేనే సహించలేకపోతున్నారు ఇవాళ వీళ్ళు. మీ ఇంట్లో పాత సామాన్లు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. ఈ మధ్యన కొత్తగా విన్నాను నేను. వాళ్ళు పాత సామాను కింద అయిపోయారు ఇవాళ వీళ్ళకి. త్యాగాలు చేసి వీళ్ళకంతా ప్రేమ చూపించి వీళ్ళు తినుకోకుండా వీళ్ళు సంపాదించి పెడితే వీళ్ళు పాత సామాను కింద జమగడుతున్నారా వాళ్ళని? రేపు వీళ్ళ పిల్లలు వీళ్ళని బెటరా, అయ్యా నీకెందుకు ఈ గొయ్య అంటే, తాతక తీసిన గొయ్య నీకు కూడా తీయాలి కదా అనడా వాడు. కర్మఫలం ఎవరైనా అనుభవించవలసిందే. కాబట్టి రామచంద్రుడి యొక్క కళ్యాణాన్ని ఏటా జరుపుకోవడంలో ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ ఆ మాంగళ్యం యొక్క విశిష్టత ఏమిటి, వివాహం యొక్క విశిష్టత ఏంటి, దాంపత్య ధర్మం ఇది ఒక సృష్టి యజ్ఞం. ఆ లవకుశలను ఎక్కడ పెరిగారు, వాల్మీకి మహర్షి దగ్గర పెరిగారు. సామాన్య ప్రజల యొక్క కష్ట సుఖాలు కూడా అర్థం చేసుకోగలిగిన తర్వాత వాళ్ళకి పరిపాలన అర్హత వస్తుందని వాల్మీకి ఆశ్రమం దగ్గర పెట్టాడు శ్రీరామచంద్రుడు సీతమ్మని. ఎందుకు పెట్టాడు అక్కడ పెడితే అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకోవడమే కాకుండా గొప్ప సంస్కారవంతులై ప్రజల యొక్క కష్ట సుఖాలను కూడా తెలుసుకుంటూ రేపు ప్రజలను పరిపాలించేటటువంటి దాని అర్హత పొందుతారనే ఉద్దేశంతో అక్కడ పెరిగారు వాళ్ళు. అక్కడికి పెరగడానికి కావాల్సిన స్ట్రాటజీని రామచంద్రుడు అనుసరించాడు. అనుమానంతో వెళ్ళగొట్టాలి ఆ సీతమ్మ తల్లిని. ఈ సినిమా వాళ్ళందరూ కూడా సెంటిమెంటల్గా మనం ఏడ్చడానికి టికెట్లు పెంచుకోవడానికి పెట్టిన కథలే తప్ప అందులో లేనే లేదు. ఇక మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం, ఎన్నికలు వస్తే రామరాజ్యం తీసుకొస్తామని అంటారు. అసలు రామరాజ్యం అసలు ఎంతమంది తెలుసండి? రామరాజ్యంలో ఏం చేశాడు రాముడు? ఆ 108 సూత్రాలు ఏదైతే భరతుడికి చెప్పాడో అవన్నీ పారాయణ చేసి వీళ్ళందరూ రోజు దానిని అమలు పరిస్తే రామరాజ్యం వస్తుందా? ఎటువంటి ప్రశ్నలు వేశాడమ్మా భరతుడికి, ఎలా పరిపాలించమని సూచనలు ఇచ్చాడు. రామో రాజ్యం రాముడు రాజ్యాన్ని ఉపాసించాడు. ప్రపంచ దేశాలన్నింటినీ పరిపాలించాడు. ఏ దేశానికి ఎక్కడ ఏది కావాలో అది అందించాడు, ఏ ప్రజలకు ఏది కావాలో. సో రామరాజ్యం అర్థం తెలియకుండానే ఇలా వాగ్దానాలు చేసి తెలియదు. అసలు రామాయణం అసలు పూర్తిగా చదివి అసలు ఎంతమంది పాలకులకు రామాయణ గాథ తెలుసు అంటారు? అడగండి ప్రశ్నలు. ఎటువంటి ప్రశ్నలు వేశాడు? పండితులు పరేంగిత జ్ఞానులు జితేంద్రులైనటువంటి మంత్రులుగా నియమిస్తున్నావా భరత అని అడుగుతాడు. చారుచర్య చేస్తున్నావా, గూఢచర్య అవలంబిస్తున్నావా, అధికంగా పన్నులు వేసి ప్రజలను బాధ పెట్టడం లేదు కదా, మన వంశగురువులైనటువంటి వశిష్ఠుడిని వాళ్ళని పూజిస్తున్నావా, తల్లిదండ్రులను పూజిస్తున్నావా? ఎంత అద్భుతమైన ప్రశ్నలమ్మా. ఇప్పుడు సమావేశాలని బహిర్గతం, ఏమంటే రహస్య సమావేశాలను బహిర్గతం కాకుండా జాగ్రత్త పడుతున్నావా? 1000 మూర్ఖుల కంటే ఒక్క మేధావి చాలంటారు. అటువంటి మేధావులను పోగొట్టుకోవడం లేదు కదా. ఏం ప్రశ్నలు వేశాడమ్మా. జితేంద్రియులు పరేంగిత జ్ఞానులు పండితులను మంత్రులుగా నియమిస్తున్నావా? జితేంద్రియులు అంటే ఇంద్రియ నిగ్రహం. ఎక్కడ ఇవాళ రోజు చూస్తున్నాం మనం, పార్లమెంట్లో అసెంబ్లీలో కొట్లాటలు తిట్లు నానా రకాల విభాషాన్ని చూస్తున్నాం కదా, వాడుతున్నటువంటి భాష. మరి చూడండి, మరి అదే రాముడి యొక్క రాజ్యం అంటే ఏమిటి? ఊరికే పదాలు ఉపయోగించుకుంటే చాలా. గాంధీ గారు ఎందుకని రామరాజ్యం గ్రామరాజ్యం, ఆ గ్రామ అనే పదంలోనే రామ అనే పదం ఉందిగా, గ్రామరాజ్యంతోనే రామరాజ్యం సఫలీకృతం అవుతుందని చెప్పారు గాంధీ గారు. మరి ఇప్పుడు రామరాజ్యం కోసం కలలు కన్నాడు ఏది? అందుకని రామనవమి కళ్యాణాన్ని నవమి రోజున నువ్వు అన్నట్టుగా ఆర్భాటాలుగా చేసుకోవడం కంటే కూడా ప్రజలకు దీని పట్ల అవగాహనను కల్పించి, ఎన్ని దండలు వేసాం, ఎంత పందిళ్ళు వేసాం. పూర్వకాలంలో చలువ పందిళ్ళు వేసి పానకం పెట్టి, పానకం వడపప్పు, ఎందుకంటే ఇది వేసవికాలం కాబట్టి తాపాన్ని చల్లార్చడానికి
మనకు కావలసినటువంటి ఐరన్, అదే అందరూ వడపప్పు బలం, పానకం పెడుతుంటారు. బలం దీనిలోని కోసం, అంతరార్థం తెలియాలి. ప్రోటీన్ దాని ఆ పానకము వడపప్పు చలిమిడి దాన్ని ప్రసాదంగా పెట్టి చక్కగా బంతులు వేసి విస్తరాకులు వేసి అందరికీ భోజనాలు పెట్టి, ఎందుకంటే పంట వచ్చే సమయం, ఇందాక మీకు చెప్పాను కదా, అవునవును. వాడి పంటలు మన అభివృద్ధి చెందాలి అంటే ఆ రాముడి కళ్యాణం చేసుకుంటేనే, మనకు వర్షం పడితేనే, ఆ లవకుశులు అనే మొలకలు మొలకెత్తితేనే మనందరికీ నోట్లోకి అన్నం వస్తుంది. కాబట్టి ఆ రాముడి కళ్యాణం జగత్ కళ్యాణంగా జరుపుకున్నాము. ఇంత పరమార్థం ఉందమ్మా దానిలో. ఇక హ్యూమన్ రిలేషన్స్ కూడా అమ్మ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎలా ఉన్నాయంటారు? ముఖ్యంగా సీతారాముల కుటుంబం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటివి ఈ తరానికి ఏం చెప్తారు మీరు? ఫస్ట్ తల్లిదండ్రులు బిడ్డల యొక్క అనుబంధం, అన్నదమ్ముల యొక్క అనుబంధం, గురు శిష్యుల యొక్క గాఢత్వం, భార్యాభర్తల యొక్క అనుబంధం, తోటి మిత్రులతో మెలగడం ఎలాగో, భగవంతుడు భక్తుడు ఎలా ఉండాలో, ప్రజలను ఎలా పరిపాలించాలి, 7 సూత్రాలు ఉన్నాయి కదా. ఇవి అసలు కరెక్ట్గా అర్థం చేసుకొని ఫాలో అయితే చాలు. ఇప్పటికీ కూడా అన్నదమ్ములు ఎక్కడైనా అనుబంధంగా ఉంటున్నారు అంటే అది రాముడు నేర్పిందే కదా. భార్యాభర్తలు ఇప్పటికీ ఒకరికి ఒకరుగా ఉంటున్నారు అంటే అది రాముడు నేర్పిందే కదా. గురు శిష్యుల యొక్క ఒకరికొకరు గాఢత్వంతో ఉంటున్నారు, ప్రేమగా ఆరాధించుకుంటున్నారు, అది రాముడు నేర్పిందే కదా. తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు ఇంకా పిల్లలు పనులు చేస్తున్నారు, విదేశాల నుంచి తండ్రి గారి యొక్క షష్ఠి పూర్తి చేయాలని వస్తున్నారు అంటే, విదేశాల నుంచి తల్లిదండ్రులను పూజించుకోవడానికి ఒక రోజు నిర్ణయించుకుని వస్తున్నారంటే అది రాముడు నేర్పిందే కదమ్మా. ఇప్పుడు భగవంతుడు భక్తుడు ఆంజనేయుడిగా ఒక సేవకుడు పనిచేస్తున్నాడు అంటే అది రాముడు నేర్పిందే కదమ్మా. పరిపాలించటం ఎట్లాగో దాని యొక్క సూత్రాలని, దాని స్ట్రాటజీని ఏ విధంగా ఉండాలో, ఎటువంటి ఏ రకమైనటువంటి ఎత్తుకు పై ఎత్తులు వేసి ఏ విధంగా పరిపాలించాలో చెప్పింది రాముడే కదమ్మా. ధర్మరాజు రాజ్యం అనలేదు. రాజ్యం అనగానే ఎవరి పేరు అంటారమ్మా చెప్పు నువ్వు? రాజ్యం అంటే రామరాజ్యం. కృతయుగంలో గణపతి పరిపాలించాడు సృష్టికి అధ్యక్షుడిగా. మళ్ళీ తర్వాత ధర్మరాజు పరిపాలించి ద్వాపరయుగంలో ధర్మరాజు రాజ్యం అనలేదే, రామరాజ్యమే అన్నారు. రాజ్యం అంటే ఇక రాముడు తప్ప ఇంకెవరు లేరు, అంతే. ఆయనకు ఒక్కడికే తెలిసి ఎలా పరిపాలించాలనేది. ఇక మన సంస్కృతి సాంప్రదాయాల విషయానికి వస్తే ఖండాంతరాలు దాటింది పండగలు, విశిష్టత ఇవన్నీ చాలా మంది తెలుసుకుంటున్నారు. ఇది ఒక సంతోషించదగ్గ విషయం. అయితే ఇందులో భక్తి ఆధ్యాత్మికత ఎంత మేరకు ఉందంటారు? అసలు అర్థవంతంగా చేస్తున్నారా లేదా? చాలా చక్కని ప్రశ్నలు వేస్తున్నావు తల్లి నువ్వు. ఒక్కసారి నువ్వు కళ్యాణం జరిగేటటువంటి ఘట్టంలో, ఇదిగో మా ఇంటి దగ్గర విగ్రహాలు చూసావు కదమ్మా. అవును, ఇది 89లో శంకుస్థాపన ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు అక్కడ శంకుస్థాపన ఈ మూర్తులను పెట్టుకుని శంకుస్థాపన జరిగింది. 89లో నవంబర్ 9వ తేదీ. రాముడు అది చూస్తే నీకేమనిపిస్తుంది? రాముడికి కుడివైపున లక్ష్మణుడు, హనుమంతుడు ఉన్నాడు. ఎడమ వైపున ఎవరున్నారు? సీతమ్మ తల్లి ఉంది. ఎక్కడ చూసినా ఈ ఆలయంలోనే అలాగే ఉంటుంది. ఎడమ వైపున ఉన్న సీతమ్మ శక్తికి ప్రతీక, ఈ కుడివైపున ఉన్నటువంటి హనుమంతుడు, లక్ష్మణుడు భక్తికి ప్రతీక. లక్ష్మణుడు కూడా అన్నగారంటే భక్తేగా, మరి ఆంజనేయుడిది ఇక అపర భక్తి. ఇటువైపునేమో భక్తి ఉంది, ఇటువైపున శక్తి ఉంది. అంటే భక్తిలో కూడా శక్తి ఉన్నప్పుడే ఊరికే భజన చేయడమే కాదు, అదే నీ దైవానికి నీ ధర్మానికి ఎక్కడైనా కానీ హాని కలుగుతూతే దానికి కనుక నీ శక్తిని కనుక నువ్వు నిరూపించవు. రాముడు అదేగా, మరి ధర్మానికి హాని కలుగుతోంది కాబట్టే కదా తన శక్తిని ఉపయోగించి హనుమంతుడు ఇద్దరిని కలిపాడు. కాబట్టి నీ ధర్మానికి, నీ దేశానికి, నీ సంస్కృతికి అవమానం జరుగుతూ ఉన్నప్పుడు నీ శక్తిని కూడా నిరూపించుకోవాలంటే నీ భక్తులు, నీ శక్తి కూడా ఉండాలి కదా. భక్తి శక్తి రెండు కలగలిపిస్తేనే కళ్యాణం జరుగుతుంది. ఇక ఈసారి అయోధ్య రామ మందిరంలో జరిగేటువంటి శ్రీరామనవమి వేడుకలు ఏవైతే ఉన్నాయో ఎలా ఉండబోతున్నాయంటారు? ఎంత ప్రత్యేకతగా ఉంటాయి? అంటే ఇంత ముందుకి ఇప్పటికీ ఉండేటువంటి తేడా ఏంటి? తేడా అంటే అది ఒక హిందువుల యొక్క ఒక భక్త మానస మందిరంగా మనం నిర్మాణం చేసుకున్నామమ్మా. అది ఒక రకంగా చెప్పాలంటే మన సనాతన ధర్మాన్ని ఇప్పుడు హిందూగా పిలువబడుతుంది కాబట్టి హిందూ మానస మందిరం అనడమే కాదు, భక్త మానస మందిరం. ఎందుకంటే రాముడిని ప్రేమించి పూజించే వాళ్ళు మహమ్మదీయుల్లో కూడా చాలామంది ఉన్నారు. నాకు తెలుసు. కబీర్ ఎవరమ్మా? రాముడిని ఆరాధించిన వాడే కదా. కాబట్టి ఇది భక్త మానస మందిరం, మానవ మానస మందిరం, మనుషుల యొక్క ధర్మ మందిరం అనుకుందాం మనం. ఒక సూపర్ థర్మల్ పవర్ స్టేషన్. మానవాళికి ధర్మం అంటే ఏమిటో తెలియడానికి ఒక ధార్మిక విజ్ఞాన ప్రసార కేంద్రంగా అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని చూడాలి మనం. ప్రపంచం మొత్తానికి ఆధ్యాత్మిక రాజధాని అంటే ఏదైనా ఉందంటే అది రామ మందిరం, అయోధ్య. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని అయోధ్య. ఏమ్మా, అక్కడ జరగవలసింది ఏమిటి? మన కుటుంబ విలువలు, ఇందాక మీరు చెప్పినట్టుగా మన సంస్కృతి, మన సంప్రదాయం,
సంప్రదాయంలో ఏముంది? ఆరోగ్యం ఉంది. సంప్రదాయం అంటే ఏదో మూర్ఖపుటు మూఢాచారాలు కాదు కదా. మనం ఆచరించే ప్రతి సంప్రదాయంలో కూడా ఒక ఆరోగ్య సూత్రము, ఒక సామాజిక సూత్రము అన్నీ కలగలిపి ఇమిడి ఉన్నాయి దానిలో. కరెక్ట్. అందుకనే కదా ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు వసంత నవరాత్రుల పేరిట గర్భ నవరాత్రులను కూడా అంటారు. అవును. ఎందుకని 9 మన కౌసల్యాదేవి నవమాసాలు మోసిన దానికి నవరాత్రుల్ని ప్రతీకగా తీసుకుని ఆ నవమి నాడు రామచంద్రుడు జన్మిస్తున్నాడనే ఒక భావనతో ఈ నవరాత్రులన్నీ కూడా రామలీల ఎక్కడ చూసినా నార్త్ ఇండియాలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో రాముడి యొక్క నామాన్ని రామచరిత మానసని గానం చేసుకుంటూ హనుమాన్ చాలీసాలు పారాయణ చేస్తూ దక్షిణాదిలో ఉత్తరాదిలో వేరువేరుగా ఉంటాయా వేడుకలు ఒకేలా ఉంటాయంట? వేరువేరుగానే ఉంటాయి. అక్కడ ఎందుకు ఇప్పుడు మనకు కూడా చూడరా, ఒక్క దక్షిణాది ఉత్తరాదే కాకుండా మళ్ళీ దక్షిణాదిలోని ఉత్తరాదిలో కూడా వివిధ ప్రాంతాలు ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు కేరళ వెళ్ళండి మీరు. కేరళలో వెళితే అక్కడ ఆగస్టుని రామమాసం అని పిలుస్తారు వాళ్ళు. ఎందుకని? ఈ నలుగురు అన్నదమ్ముల యొక్క ఆలయాలు కూడా 5గురి కూడా ఆలయాలు అక్కడ ఉన్నాయి కేరళ రాష్ట్రంలో. రాముడికి, భరతుడికి, రాముడికి, లక్ష్మణుడికి, భరతుడికి, శత్రుఘ్నుడికి ఆలయాలు కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. అందుకని మనం పంచారామాలు ఒకేసారి దర్శించుకున్నట్టుగానే ఈ రామమాసంలో అన్ని ఆలయాలు ఒకేసారి దర్శించుకుంటారు అక్కడ. అందుకే దాన్ని రామమాసం అని పిలుస్తారు. అలా ఒక్కొక్క రాష్ట్రంలో, ఎందుకంటే ప్రపంచం అంతా తిరిగాడాడు కదమ్మా. అలాగే భారతదేశంలో రామచంద్రుడు ఎక్కడెక్కడ తిరిగాడాడో ఆ ప్రదేశాల్లో వైవిధ్యంతో కూడినటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పూజ యొక్క ఫలం ఒక్కటే, కానీ వైవిధ్యంతో కూడినటువంటి ఆరాధనా పద్ధతులు వేరుగా ఉంటాయి. ఆరాధన ఒక్కటే, పద్ధతులు వేరుగా ఉంటాయి. అలాగే దక్షిణ భారతదేశం ముఖ్యంగా మన తెలుగు వారి దగ్గర ఈ కళ్యాణ ఘట్టం అనేది మన దగ్గర ఎక్కువగా జరుగుతుంది. అలాగే ఉత్తర భారతదేశంలో రామలీల, రామచరిత మానస్ గానం చేస్తూ ఆయన కథను రిక్షావాడి దగ్గర నుంచి ప్రతివాడు రామచరిత మానస్ గానం చేసుకుంటూనే పోతాడు. అక్కడ ఎట్లయితే మధుర వెళ్ళగానే రాధేశ్యామ్ రాధేశ్యామ్ అంటూ రాధాకృష్ణ ఎట్లయితే పూజిస్తారు ఆ విధంగా జరుపుకుంటూ ఉంటారు అక్కడ. ఇక ధర్మం ఏంటి, సనాతన ధర్మం ఏంటి? చాలామంది సనాతన ధర్మం గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం చెప్తోంది సనాతన ధర్మం? ఈ ప్రకృతి సృష్టి ఏర్పడటమే ధర్మం అమ్మ. దానికి అదిగా వచ్చింది, అది నువ్వు నేను పెట్టింది కాదు. అవును. అది ఎవరు వేదాలు ఎట్లయితే అపౌరుషేయం, ఎవరు వ్రాసినవి కాదు కదా. ఆ భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచి కుప్పలు తెప్పలుగా పడినటువంటివే వేదాలు. అది ఎవరు వ్రాసినవి కాదుగా. అలాగే సనాతనం అంటే ఎటర్నల్. సనాతనం అంటే ఎటర్నల్ ధర్మ, శాశ్వతమైన ధర్మము. అది జాతి మతాలకు అతీతమైనటువంటి ధర్మము, సృష్టి ధర్మం. పంచభూతాలు ఏమిటవి? ఈ పంచభూతాలను నువ్వేమని పిలుస్తావు? అందరికీ ఒకటేగా. గాలి, మహమ్మదీయుడు అదే గాలి, హిందూ అందరూ అదే గాలి కదమ్మా. అగ్ని ఒకటే, వాయువు ఒకటే, ఏమ్మా నీరు, సముద్రం అన్నీ ఒకటే కదా. అంతే కదమ్మా. ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అంటున్నాం కదా. ఎవరు అల్లా అన్న, ఈశా అన్న, ఈశ్వరుడు అన్న ఎవరికైనా నమస్కారం ఆయనకే కదా. కాబట్టి ఒకరి మీద ఒకరికి ఒక్కొక్క రకంగా గాలి వీస్తోందా, ఒకరికి ఒక రకంగా నీరు అందిస్తోందా, ఒకరికి ఒక రకంగా చెట్టు ఫలాలను ఇస్తోందా అమ్మ? బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని ఆయన పాడినట్టుగా ఇది తెలియక మూర్ఖత్వంతో మానవులు సృష్టించుకున్న విభేదాలే. వైవిధ్యంతో కూడినటువంటి ప్రకృతిని అర్థం చేసుకోలేకపోవడం వల్ల అవగాహన రాహిత్యంతో వచ్చినటువంటి కుమతాలే ఇవన్నీ కూడా. కాబట్టి ఇది సరిగ్గా సనాతనం అంటే శాశ్వతమైనది, అది ఒకటే ధర్మం. సృష్టి ఏర్పడటంతోనే ధర్మం. చెట్టు ధర్మం చెట్టుది, దాని స్వభావం దానిది. జంతువుల్లోనే వివిధ ధర్మాలు మనం చూస్తున్నాం. సేమకు ఒక సిద్ధత్వాన్ని ఇచ్చాడు, కుక్కకి, అలాగే పిల్లికి, అలాగే పందికి, అలాగే మానవుడికి. అందుకే ఏమనే ఉన్నాడు? చీమ సిద్ధజ్ఞాని, కోడి కాలజ్ఞాని, కుక్క సుజ్ఞాని, పంది పరమజ్ఞాని, మానవుడే అజ్ఞాని. ఇవన్నీ తెలుసు, కళ్ళ ముందు మనం చూస్తున్నాం ఈ వైవిధ్యాన్ని. ఈ వైవిధ్యానికే నమస్కారం చేసుకుని, ఈ వైవిధ్యం అంతా ఒకటమ్మా, ఈ వైవిధ్యం అంతా ఎవరి కోసం? నీ కోసం కాదా? ఈ పండ్లు, ఈ ఫలాలు, ఈ పుష్పాలు, ఈ గాలి, నీరు ఇవన్నీ మనమే కదా అనుభవిస్తున్నాం. మరి ఈ చిన్న సంఘటన ఎందుకు తెలుసుకోవటంలా? దీనికి అసలు పురాణాలతో పనే ఉంది, శాస్త్రాలతో పనే ఉంది. నీ కళ్ళ ముందే కనిపిస్తోందిగా వైవిధ్యం.
ఆ వైవిధ్యానికే నమస్కారం చెప్పి కూడా నమః 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 అంటే నమ్మకం చదువుతున్నాం మనం. మామూలుగా ఇప్పుడు గల్లీకి ఒక గుడి ఉండడం కరెక్టా? అది ఎంత భక్తితో నిర్మించారనేది మనం ఆలోచించాలా. మీ ఒపీనియన్ ఏంటి? అమ్మ స్వయంగా ఏర్పాటు పడినటువంటి ఆలయాలు ఆనాటి కాలంలో ఊరికి మధ్యలో గుడి ఉండేది, ఆలయం ఉండేది. ఆలయం అంటే ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ లయం అయ్యేలోపుగా హ్మ్. మానవుడు ఎలా చరించాలో తెలియజేయడానికి ఆలయ సంస్కృతి. హ్మ్. పుట్టిన దగ్గర నుంచి నువ్వు తిరిగి వెళ్ళిపోయేంత వరకు ఆ లయము వెళ్ళిపోయేంత వరకు నీ జీవన విధానం ఎలా ఉండాలో, ఎలా ఉంటే నువ్వు సుఖప్రదంగా ఉంటావో, ఎలా ఉంటే నువ్వు అర్థవంతంగా జీవించగలుగుతావో తెలియచెప్పడానికి మన దేహంతో పోల్చి ఆలయాన్ని, మన దేహం ఎలా ఉంటుందో ఆలయాన్ని అలా నిర్మించారు. ధ్వజస్తంభం మన వెన్నుపూస, లోపల ఉన్న గర్భగుడిలో వెలిగే దీపం మన లోపల ఉన్నటువంటి పరమాత్మ. నీకు అది మంత్ర పుష్పం చదివితే దాని యొక్క వర్ణనంతా దాంట్లో ఉంటుందమ్మా. కాబట్టి శరీరానికి గుండె ఎటువంటిదో ఊరికి ఆలయం అటువంటిది. గుండె ఏం చేస్తోంది? మలినమైన రక్తాన్ని శుభ్రం చేసి శరీర భాగాలకి పంపింగ్ చేస్తోందా లేదా? రక్త ప్రసరణ జరుగుతోందా లేదా? అలాగే మలినమైన మన మనసులని కూడా శుభ్రపరచడానికి ఆలయం. అన్నం లేని వాడికి అన్నం పెట్టడం, అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, ఈ పంచకోశాలకి ప్రచోదనం చేస్తూ మనలో పంచక్లేశాలని కూడా పారద్రోలడానికి ఆలయ సంస్కృతిని మనకి పూర్వీకులు అందిస్తూ వచ్చారు. ఎక్కువ ఉండడం అనే దానికంటే వాటిని అర్థవంతంగా అర్థం చేసుకొని కట్టించుకోవాలి. ఎందుకనమ్మా మనకి పూర్వకాలంలో కోర్టులు, పోలీస్ స్టేషన్లు లేవు. భారతదేశానికి వాటికి అవసరమే లేదు. ఒక భిక్షగాడు, ఒక దొంగ కూడా లేని భారతదేశం మనది. అందుకని మనకి కోర్టులతో నిమిత్తం లేదు, పోలీస్ స్టేషన్లతో మనకి నిమిత్తం లేదు. కాబట్టి ఆలయంలోనే న్యాయస్థానమో, విద్యాలయమో, వైద్యాలయమో, వ్యాయాలయం అన్ని ఆలయాన్నే కేంద్రీకృతం చేసుకుని గ్రామాన్ని పరిపాలించుకునేవారు. గ్రామంలో వచ్చినటువంటి ఎవరికెవరికైతే కలిగిన ధనాన్ని ఆలయంలోకి చేర్చి రత్నాలు కానీ, రాసులు కానీ, ధనం కానీ ఆలయంలో, ఆ రోజుల్లో బ్యాంకులు లేవుగా, బ్యాంకింగ్ సిస్టమ్ లేదు కదమ్మా, ఆలయంలోనే భద్రపరిచి ఆ వచ్చినటువంటి దానిని ఊరికి, గ్రామానికి, రాష్ట్రానికి పంచుతూ అభివృద్ధి చేసుకునేవారు. అది తెలిసినటువంటి విదేశీయులందరూ కూడా దండయాత్ర చేసి మన ఆలయాలు ఉన్న రాసులని, రత్నాలని కొల్లగొట్టి ఆలయాలను ధ్వంసం చేసి పట్టుకెళ్ళారు. అర్థమైందా నీకు? అందుకని ఆలయ సంస్కృతి అనేటటువంటిది గ్రామానికి గుండెకాయ లాంటిది. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఊళ్ళన్నీ దాటి వచ్చేస్తున్నారు కదా, ఎక్కడ వాళ్ళు ఉంటే అక్కడికి వచ్చి ఆలయం కట్టుకుంటున్నారు. ఒకప్పుడు దేవుడి దగ్గరికి మనం వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు దేవుడినే మన మధ్యలోకి రమ్మని కొలువు తీర్చుకుని అక్కడ ఆరాధించుకోవటం అనే సంస్కృతి ఇప్పుడు ఎక్కువగా అయిపోయింది. సంప్రదాయం కాలనీని అర్బన్ ఏరియాస్లో కట్టుకుంటున్నారు కదమ్మా. ఇదే మన ఇది గ్రేటర్ హైదరాబాద్ అంటున్నారు, గేటెడ్ కమ్యూనిటీస్ అంటున్నారు. అందుకని అక్కడే దేవాలయం కట్టుకుని పూజ మంచిదే. అయితే ఈ పూజా విధానంలో కూడా మనం చేసుకోవలసిన విధానం ఏదైతే ఉన్నదో దానికి తగినట్టుగా కనుక మనం నిర్మాణం చేసుకుంటే అది అర్థవంతం అవుతుంది, సౌభాగ్యవంతం అవుతుంది. ఇక పండగలు రాగానే ప్రతి ఇంట్లో జరిగేవి నైవేద్యాలు సమర్పించడం, దేవుడికి వంటలు ఏవి ఇష్టం అనేవి అవన్నీ చేసి పెడతాం కదా, ప్రసాదాలు. అయితే విషయం ఏంటంటే మామూలుగా దేవుడి కోసం మనం వండేవి రుచి చూడం, మన కోసం ఏవైనా వంటలు చేసుకుంటే అవి రుచి చూస్తాం, అంతా ఉంటాయి. సో ఇది ఎలాంటిదంటే కొంతమంది ఏమో చూడొచ్చు, శబరే చూసింది కదా, ఏమన్నా అంటే శబరి అంత స్థాయిలో నువ్వు ఉన్నావా? ఇది నా డౌట్. కరెక్ట్. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తావు? నువ్వు శబరి అంత స్థాయిలో నువ్వు ఎంగిలి, అది అసలు ఎంతవరకు రామాయణం ఉందో నాకు తెలియదు కానీ దాన్ని శబరి అంత స్థాయిలో మనం ఉన్నామా? కన్నప్ప తన కన్నునే గుడ్డునే తీసిపెట్టి మాంసాన్నే శివుడికి తినిపించాడనే కథ కూడా మనం చదువుకున్నాం. ఆ స్థాయిలో కనుక మనం అంత భక్తి పరాకాష్ఠలో కనుక వెళితే ఏదైనా భగవంతుడు స్వీకరిస్తాడమ్మా. అది నువ్వు ఏది పెట్టి ఆ స్థాయిలో ముందు మనం ఉన్నామా లేదా అని మనం చూసుకోవాలి తప్ప ఆ విధంగా పోల్చుకోవటం అనేది. అసలు పండగలప్పుడు ఆచరించాల్సిన నియమ నిష్టలు ఏంటి, నియమాలు ఏంటి? ముఖ్యంగా నియమాలు ఏమున్నాయేమో, చిన్నప్పటి నుంచి మన అమ్మ నాన్నలు ఏం చేశారు? వేకువజాముని బ్రాహ్మీ ముహూర్తం నిద్ర లేవడం, చక్కగా మాడుకు నూనె పెట్టుకుని తల అభ్యంగన స్నానం చేయడం, తర్వాత కొత్త బట్టలు కట్టుకుని చక్కగా అక్కడ ఇక్కడ కాస్త పసుపు అలదుకుని పెద్దవాళ్ళ చేతులు ఇప్పించుకుని ఆ బట్టలు ధరించి పూజా మందిరంలో ఇంటిల్లి పాది కూర్చుని పూజను ఆచరించడం.
అమ్మ చక్కగా శుచిగా శుభ్రంగా చేసినటువంటి పిండి వంటలు ఏవైతే ఉంటాయో దేవుడికి ముందుగా చూపించి, ఇది నీ ప్రసాదమే కదయ్యా, ఈ భూమి మీద ఎంత పంట పండించి ఇచ్చి నువ్వు ఇస్తేనే, ఏది కూడా ఇది నేను సృష్టించింది కాదు కదా, నీ సృష్టిలో నుంచే మేము అందుకుని తింటున్నాం కాబట్టి అది నీకు ముందుగా చూపించి తినడం అనేటటువంటిది ఒక గొప్ప అందుకని ఇప్పుడు తెలంగాణలో ఎవరైనా మన ఇంటికి బంధువులు వస్తే కూడా మనం టీ ఏదైనా ఆఫర్ చేస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా, మనం టీ ఇచ్చిన తర్వాత అమ్మ నేను తీసుకోవచ్చా, నా భలే అనిపిస్తుంది అసలు, నాకు ఎంత కళ్ళలో నీళ్ళు వస్తాయి, వాళ్ళు అలా తీసుకోవచ్చా అమ్మా అని మనల్ని అనుమతి కోరి వాళ్ళు తీసుకుంటారు. ఇది ఎంత గొప్ప సంస్కృతి చూడండి. అలా నేను ఈ ఈ ఈ చేసినటువంటి పాయసం, ఈ పాలు నేను సృష్టించింది కాదు, ఈ బియ్యం నేను సృష్టించింది కాదు, ఇదంతా నీ సృష్టి. నువ్వు సృష్టించిన పదార్థాన్ని ఇంటికి తెచ్చుకునే శక్తిని, ఆ అనుగ్రహం నీకు ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను స్వీకరిస్తున్నాను అనేది అదొక గొప్ప కల్చరా, సంస్కారమా? వాడు కనీసం ఎవరికైనా ఇచ్చిన దానికి అసలు కృతజ్ఞత ఉంటుందో ఆనాడే ప్రశ్నించాడు. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ అంటూ రామాయణం ప్రారంభమవుతుంది. ధర్మజ్ఞుడు చేసిన కృతజ్ఞత చెప్పేవాడు ఎవరైనా ఉన్నారయ్యా అంటే, ఎందుకు లేడయ్యా, ఇదిగో రామచంద్రుడు ఉన్నాడు, ఆ 16 లక్షణాలు కలిగిన వాడు ఇడుగో రాముడు అనేక పరిచయం చేశాడు రాముడిని. అలాంటి కృతజ్ఞతా భావనను మనలో పెంపొందించడానికి, ఆ కృతజ్ఞతను చెప్పుకోవడానికే భగవంతుడి దగ్గర పంచోపచార పూజ చేసి ఈ నేల మీద నడవగలుగుతున్నందుకు పృథ్వీ తత్మాత్మికాయ నమః అంటూ ఆ పృథ్వీకి థ్యాంక్స్ చెప్పుకుంటూ గంధం పెట్టుకుంటున్నాం. షోడశోపచార పూజ ఏంటి, పంచోపచార పూజ ఏంటమ్మా? ఈ పంచభూతాలకి థ్యాంక్స్ చెప్పుకుంటూ చేసేది పంచోపచార పూజ. ఓకే. అంతకంటే మించి మనకు ఏదైనా ఒక కోరిక కోరుకుని ఆయన పొగుడుతాం. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా ఒక ఆఫీసర్ వస్తాడమ్మా, డిప్లొమాటిక్ డిన్నర్స్ అంటారు, కొన్ని పిలుస్తారు ఆఫీసర్ల భోజనాలు, పిలిచి సడ్రసోపేతంగా ఆయనకు భోజనం పెట్టిన తర్వాత ఆయన పొగుడుతాం తింటున్నంత, సార్ మీరు అలాంటి వారు సార్, ఇలాంటి వారు సార్ అని పొగిడిన తర్వాత ఆయన చక్కగా భక్ష్యాలు గిక్షాలు పెట్టి భోజనం చేసి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తాంబూలం అందిస్తూ, సార్ కొంచెం నేను చెప్పిన ఆ పనిని గుర్తుపెట్టుకోండి సార్ అంటావా లేదా? అలాగే భగవంతుడిని కూడా స్తుతిస్తూ ఆయన కూడా పొగిడిపోతాడు కదా. పొగిడిన తర్వాత నెమ్మదిగా మన లోపల ఉన్నటువంటి కోరిక ఏదో భగవంతుడికి చెప్పుకొని, నీ అనుగ్రహం కావాలి స్వామి, అమ్మాయికి వివాహం కుదరాలనో, లేదా పిల్లవాడు బాగా చదువుకోవాలనో, లేదా అప్పులు తీరాలని, ఏదో ఒకటి మనుషులు నాకు ఉండడంలో తప్పేం లేదు, ఎవరికి చెప్పుకుంటారు భగవంతుడు కాకపోతే. అందుకని షోడశోపచార విధానం ద్వారా, అంటే కాళ్ళు కడగటము, లోపలికి తీసుకురావడము, ఆసనం వేయడము, కూర్చోబెట్టడం, ఇలా విసనకరతో విసరడము, ఈ ఉపచారాలన్నీ చేసి అప్పుడు అడుగుతాం, అది షోడశోపచార పూజ. ఈ పంచోపచార పూజ ఏమిటి, నిత్యం మనం చేసుకుంటాం. ఈ నేల మీద నిలవగలుగుతున్నందుకు, ఈ నేల మీద ఇన్ని రకాలుగా మేము అనుభవిస్తున్నందుకు, ఈ పళ్ళు కాయలు ఇవన్నీ పుష్పిస్తున్నందుకు ఈ నేల తల్లికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అక్కడ ఏం పెడుతున్నాం, గంధం సమర్పయామి అంటున్నాం. మరి ఈ వీస్తున్న వాయువుకి, చల్ల గాలి వీస్తుంది కదా, గాలి లేకపోతే ప్రాణమే నిలవదు కదా, అటువంటి గాలి ఇస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఊద్బత్తి వెలిగిస్తున్నాం వాయువుకి. వాయువుకి ప్రతీకగా ఏమ్మా వాసన. తర్వాత ఆకాశానికి, మరి ఆకాశం లేని మనకి లేదుగా, అక్కడి నుంచి వర్షం పడుతోంది, చంద్రుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు, వాటికి థ్యాంక్స్ చెప్పుకుంటూ పుష్పం పెడుతున్నావు. ఆకాశానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ పుష్పం పెడుతున్నావు. తర్వాత ఈ తేజస్సు, ఈ వెలుగుకి థ్యాంక్స్ చెప్పుకుంటూ దీపం వెలిగిస్తున్నావు. మరి ఈ పంట పాడి తిని భోజనం పెడుతున్నందుకు నైవేద్యం పెడుతున్నాం, అమృత తత్వాత్మికాయ నమః అంటూ నైవేద్యం. ఈ పంచోపచార పూజని రోజు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఒక సంధ్యావందనం లాంటిది అనుకో, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అని ఎట్లయితే నువ్వు ఆఫీస్కి వెళ్తే ఒకసారికి ఎలా అయితే థ్యాంక్స్ చెప్పుకుంటావో, ఒక సంధ్యావందనం ఎలా అయితే చేస్తారో, ఇది కూడా ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం భోజనం చేసి ఈ జీవన కార్యక్రమాన్ని, దినచర్యను మనం దేవుని చర్యగా మార్చుకోవడానికి చేసేటువంటి పూజ ఈ పంచోపచార పూజ. ఇక చివరిగా శ్రీరామనవమి సందర్భంగా మన ప్రేక్షకులకి మీరు చెప్పేటువంటి మంచి విషయాలు, ఎందుకంటే మీరు చాలా చైతన్యపరిచేటువంటి ప్రసంగాలు ఇచ్చారు, ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో తెలియపరిచారు మాకు. సో ఈ సందర్భంగా ఏం లేదమ్మా, ప్రతి ఇంట ఇప్పటి నుండైనా మనం, పిల్లలు కొంచెం గాడి తప్పుతున్నారు, పెద్దవాళ్ళకి మతి లేకుండా చేస్తున్నారు, మన జీవన గతి కూడా తప్పుతోంది. మళ్ళీ మన జీవన గతి అధోగతి కాకుండా పోవాలి అంటే మన గ్రంథాలను తీయండి. ఉదయం సాయంకాలం వేళలో ఎప్పుడైనా మీకు తీరిక ఉన్నప్పుడు కుటుంబం అందరూ కూర్చొని రామాయణం మీద చర్చించుకోండి, పిల్లలకు చదివి వినిపించండి. తప్పకుండా వాళ్ళలో మార్పు వస్తుంది. వాళ్ళకి మనం చెప్పకపోవడం వల్ల జరుగుతున్న ప్రమాదమే తప్ప
మన బిజీలో మనం ఉండిపోతూ ఎవరి సెల్ ఫోన్ వాళ్ళని చూసుకుంటూ ఉండడం వల్ల పిల్లలకి ఎటుపోవాలో తెలియక ప్రేమను అందించేవాళ్ళు లేక బయట నటనతోనో మోసపూరితమైన ప్రేమలు చూపిస్తూ ఉంటే వాటికి లొంగిపోయి వాళ్ళు నానా రకాల బాధలు పడిపోయి లేనిపోయిన మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతున్నారు, వ్యసనాల బారిన పడిపోతున్నారు. వాళ్ళని రక్షించుకోవాలి అంటే మన పూర్వీకులు ఆచరించిన మార్గం ఏదైతే ఉన్నదో యద్దద్ ఆచరిత శ్రేష్ఠ, శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఏది ఆచరించి తరించారో వాళ్ళ వాళ్ళ యొక్క మార్గంలో నడవడం ఒక్కటే మనకి శరణ్యం. కాబట్టి బ్యాక్ టు పెవిలియన్, మళ్ళీ మన పూర్వీకులు ఏదైతే చెప్పారో అలానే బ్యాక్వర్డ్కి వెళ్ళమని నేను అనడం లేదు, పాత పద్ధతులే అనుసరించమని నేను చెప్పడం లేదు, పాతవన్నీ గొప్పవని చెప్పడం లేదు, కొత్తవన్నీ చెడ్డవని నేను చెప్పడం లేదు. ఆ పాత కొత్తల మేలు కలయికను దీని ద్వారా సాధించడం ద్వారానే మళ్ళీ జాతి యొక్క పునర్నిర్మాణం జరుగుతుందని నేను మీ అందరికీ విన్నవించుకుంటూ మరొక్కసారి మీ అందరికీ శ్రీరామ నవమి సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలను తెలియచేసుకుంటూ, రామాయణం అనగానే రాముడు చూపిన బాట, రామాయణం అంటే మార్గం, రాముడు చూపిన మార్గం, ఆ మార్గంలో మనం అందరం కూడా నడవడానికి కావలసిన శక్తిని ఆ సీతమ్మ తల్లి అంటే ఆ ప్రకృతి మాత తప్పకుండా మనకి ప్రసాదిస్తుందని చెప్తూ స్వస్తి. సో రామాయణంతో పాటు సీతాయనం కూడా ఇప్పుడు మహిళలు చదవాలని కోరుకుందాం. మరి థ్యాంక్ యూ సో మచ్. సంతోషం తల్లి. నమస్కారం. నమస్తే.